అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు జర్నీలో ఉన్న కారణంగా న్యూస్ పేపర్ అనాలిసిస్ అంత డీటెయిల్డ్గా చేయలేకపోతున్నాను. నిన్న కూడా డీటెయిల్డ్గా చేయలేదు. సో అప్పుడప్పుడు జర్నీస్ ఉంటాయి. ఫ్యామిలీతోనూ ప్రొఫెషనల్గాను మన ఛానల్ కోసము ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటాను ఎక్కువగా. కానీ ఎక్కడున్న మ్యాక్సిమం వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూస్తాను. ఎప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్ళేవాడిని, ఇప్పుడు ల్యాప్టాప్ కూడా అందుబాటులో లేదు కాబట్టి ఈ రోజుకి మొబైల్తో చేస్తున్నాను. మొబైల్లో చూసి రేపటి నుంచి ఈరోజు మేబీ మధ్యాహ్నానికి నేను రీచ్ అయిపోతాను మన స్టూడియోకి. రేపటి నుంచి యాజ్ యూజువల్ స్క్రీన్ ఉంటుంది అనమాట. సో మనకి ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, నిబంధనల నిశ్శబ్దం, విగ్రహాల అట్టహాసం, అడ్డగోలుగా సాగుతున్న వైఎస్ ప్రతిమల ఏర్పాటు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైకాపా నేతలు, సుప్రీంకోర్టు తీర్పు, గత ఆదేశాలు బుట్టదాఖలు, 243 విగ్రహాలను పరిశీలిస్తే 115 విగ్రహాలకు అనుమతులే లేవు, ఈనాడు ఈటీవీ పరిశోధనలో వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ఏర్పాటు, వాటిలో నిబంధనలు తొంగలో తిక్కి ఎక్కడికక్కడ రోడ్ల మీద, సెంటర్లోన, కూడళ్లలోన ఏర్పాటు చేసేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఫాలో అవ్వలేదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 243 విగ్రహాలను ఈనాడు ఈటీవీ ప్రతినిధులు పరిశీలించి అందులో 115 విగ్రహాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని ఈనాడులో రాశారన్నమాట. సో గతంలో జాతీయ రహదారి మీద అలాగే కోడళ్లలోనూ సుప్రీంకోర్టు విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు, రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయినా సరే వాటిని పట్టించుకోకుండా అడుగడుగునా అడ్డగోలుగా విగ్రహాలు ఏర్పాటు చేశారు అని ఈనాడులో ఒక బ్యానర్ వార్త వేశారు. నిబంధనల నిశ్శబ్దం, విగ్రహాల అట్టహాసం అని. నిజానికి మన రాష్ట్రంలోనే ఈ దరిద్రం ఉందో, ఇంకా అన్ని చోట్ల ఈ దరిద్రం ఉందో తెలియదు, కానీ నాకు తెలిసి తెలంగాణలో లేదు ఈ దరిద్రం. మన రాష్ట్రానికే పట్టుకుంది. చూడండి, మహాత్మా గాంధీ గారి విగ్రహమో, లేదంటే సర్దార్ పటేల్ గారి విగ్రహమో, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహమో, లేదంటే వివేకానంద గారి విగ్రహమో, వీళ్ళ విగ్రహాల కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అంబేద్కర్ గారి విగ్రహాల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాలు, మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఎక్కువగా పెట్టేవాళ్ళు, ఊరు వాడ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి తగ్గిపోయి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాల మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టట్లా. ఎన్టీఆర్ గారి విగ్రహాలు కూడా సంఖ్య తగ్గిపోతున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ రాజకీయ దరిద్రం ఉండదు. ఇంత ఇష్టానుసారంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఈ కల్చర్ అయితే ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారనమాట. మరి దీనికి అడ్డుకట్ట పడదా? సో ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఎందుకంటే ఈ కల్చరు ఆగిపోవాలి. నెక్స్ట్ జనరేషన్ రాజకీయాల్లోకి వచ్చే కొద్దీ, కాలం మారుతున్న కొద్దీ ఇటువంటి విగ్రహాలు ఎందుకు? విగ్రహాలు ఏం చేయి? మహానుభావుల విగ్రహాలే మనం పెట్టట్లేదు. మహానుభావుల విగ్రహాలు పెట్టట్లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు. అఫ్కోర్స్ ఆయన కొంతమందికి మంచి చేసి ఉండొచ్చు, కొంతమందికి చెడు చేశారు కూడా. ఆయన చేసిన మంచి కనిపిస్తుంది, ఆయన చేసిన చెడు కనిపిస్తుంది. సో అటువంటి వాళ్ళ విగ్రహాలు సరే, ప్యూర్లీ రాజకీయ కోణంలో చూస్తే ఇది తప్పు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఎలాగైనా సమర్థించుకుంటారు, వాళ్ళ ఇష్టం. తర్వాత ఈనాడులో మరో వార్త, జగన్కు వాటమి భయం పట్టుకుంది, నెత్తిన కుంపటి దించుకోవాలని జనం చూస్తున్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు పేర్లు మార్పిడితో ఇలా సీట్లు అందుకే మారుస్తున్నారు, ఎన్నికల కోసం ప్రజలే ఎదురు చూస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న ప్రెస్ మీట్లో డీటెయిల్డ్గా మాట్లాడారు. అసలు వైసీపీ నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేయడం కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడం కావచ్చు, వాళ్ళు టీడీపీలోకి వస్తామంటే మేము తీసుకోము, వైసీపీ వదిలించుకుంటున్న బరువును మేమెందుకు ఎక్కించుకుంటాము, సో మాకు కూడా ఎవరైనా ప్రజల్లో మంచి పేరు ఉన్న వాళ్ళు, మంచి నాయకులు వస్తానంటే తీసుకుంటాం తప్ప లేకపోతే మేము తీసుకోమని చంద్రబాబు గారు చెప్పారు. ఆ ప్రెస్ మీట్ని ఈనాడులో డీటెయిల్గా రాశారు. అలాగే వచ్చే ఏడాది ఉద్దానంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతాయి. అంటే ఇప్పుడు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు కదా. సో నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతాయి, ఏం చేయబోతున్నాం అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. నిన్న పలాస్లో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేస్తూ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్కి ప్రారంభిస్తూ ఆయన నిన్న ఈ కామెంట్స్ చేశారు. అదొకటి చూడొచ్చు, ఈనాడులో వచ్చింది. అలాగే వైకాపా కార్యకర్తల తిరుగుబాటు,
కొత్త సమన్వయకర్తలను అంగీకరించేది లేదని ఆగ్రహం. అద్దంకి, మంగళగిరి, సుళ్ళూరుపేట, కర్నూలులో అసంతృప్తి సెగలు. అద్దంకిలో నిన్న కృష్ణ చైతన్య గారు మీటింగ్ పెట్టి నేను అద్దంకిలో నుంచి ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను, సమన్వయకర్తను మార్చమని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతాను, లేని పక్షంలో నా నిర్ణయం నేను తీసుకుంటాను. సో పార్టీ సెట్ చేసుకొని పార్టీని ఇక్కడ గెలిపించే స్థితికి తీసుకొచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన తర్వాత ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే ఊరుకోమని చెప్పి అక్కడ కార్యకర్తలు కూడా అదే అన్నారనమాట. అలాగే నాయుడుపేటలోన ఎమ్మెల్యే గారు ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారంట. తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత సామాజిక సాధికార సన్నాహాల్లో భాగంగా గురువారం కర్నూలులో నిర్వహించిన వైకాపా నేతలు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాను, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయులు నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా పోటీ పడ్డారు. అలాగే మంగళగిరిలో కూడా మంటలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీలో అసంతృప్తి సెగలు బాగా రగులుకున్నాయి. అదొకటి ఈనాడులో ప్రముఖంగా ప్రచురించారు. తర్వాత ఇంకా లోపల పేజీకి వెళ్తే పట్ట తప్పుల పుట్ట, ఓటర్ల జాబితా తరహాలో పాస్ పుస్తకాల్లో పొరపాట్లు. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు కదా, దానిలో కూడా చాలా పొరపాట్లు జరిగాయి, చాలా తప్పులు జరిగాయి, ఎక్కడికక్కడ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అదొకటి ఇచ్చారు ఈనాడులో. సో పట్టాదారు పాస్ పుస్తకాల్లో జరిగిన తప్పులు. అలాగే మరో ఇంపార్టెంట్ వార్త అండి ఈనాడులో లోపల పేజీల్లో ఇచ్చింది, లారీకి భారీ వడ్డన. ఇది అక్షరాల సత్యం. ఒకప్పుడు లారీ రోడ్డు ఎక్కితే ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఆ డ్రైవర్కి ఒక ఆయిల్తో సహా ఒక 5,000 జేబులో ఉంటే సరిపోయేది. ఆయిల్, రోడ్ ట్యాక్స్, అది ఇది సరిపోయేది. కానీ ఇప్పుడు కనీసం ఒక 15-20 పట్టుకోవాల్సి వస్తుంది. డీజిల్ కావచ్చు, రోడ్డు ట్యాక్స్ కావచ్చు. రోడ్డు ట్యాక్స్ విపరీతంగా పెంచేశారు. సో ఈ రోడ్డు ట్యాక్స్ భారీగా పెంచిన కారణంగా లారీ యజమానులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది దీనిలో క్లియర్గా ఇచ్చారు. అది కూడా మనం చూడొచ్చు. అలాగే అర్థం లేని అప్పుల పాలన, నారా లోకేష్ గారు పాదయాత్రలో చేసిన కామెంట్స్, అర్థం లేని అప్పుల పాలన, అప్పులు విపరీతంగా పెంచేసి అర్థం బద్ధం లేని పరిపాలిస్తున్నారని చెప్పి రాశారు. తర్వాత ముస్లింలకు నష్టం వాటిల్లితే నేనే గలమెత్తుతా, తెదేపా జనసేన ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటేనే మంచిది, రాష్ట్రం సస్యశ్యామలం అని పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన పొత్తుని 10 ఏళ్లు పెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఎందుకంటే మేము 5 ఏళ్ళు ఏదో చేస్తే మళ్ళీ వాళ్ళు వస్తే 5 ఏళ్ల తర్వాత వాళ్ళు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. కాబట్టి మాకు 10 ఏళ్ళు అధికారం ఇవ్వండి అనే నినాదంతో జనంలోకి వెళ్ళబోతున్నారనమాట. అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా మంచి నినాదం. నేను కూడా గతంలో చాలా వీడియోస్ చేశాను. ఏదైనా 10 సంవత్సరాలు ఉంటేనే. చూడండి, చంద్రబాబు గారు కనుక 2019లో ఓడిపోకపోతే అదే టీడీపీ ప్రభుత్వం మళ్ళీ కొనసాగి ఉంటే అమరావతి పూర్తయ్యేదా లేదా? పోలవరం పూర్తయ్యేదా లేదా? అమరావతి పూర్తవ్వకపోయినా 90% పూర్తయ్యేది కదా. పోలవరం కంప్లీట్గా పూర్తయ్యేది కదా. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కదా. చాలా డెవలప్మెంట్ కనిపించేది కదా కళ్ళు ఎదురుగా. కానీ చూడండి, ప్రభుత్వం మారిన కారణంగా అభివృద్ధి మొత్తం వెనక్కి వెళ్ళింది. అది పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వం మారితే అభివృద్ధి వెనక్కి వెళ్ళదు, కానీ మన రాష్ట్రంలోనే వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణంగానే వెళ్ళింది. సాధారణంగా అయితే ప్రభుత్వాలు మారితే వెనక్కి వెళ్ళవట్లా. ఇక సాక్షిలో చూసుకుంటే ఆరోగ్య ఉద్యానం అని ఒక వార్త వేశారు. సాక్షిలో బ్యానర్ వార్తగా 700 కోట్లతో ఉద్యానం ప్రాంతానికి సురక్షిత మంచినీరు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దీన్ని ప్రారంభించి శంకుస్థాపన చేసి అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా మొత్తానికి సీఎం జగన్కు ఉన్న కమిట్మెంట్ ఇది అని చెప్పి సాక్షిలో ఒక బ్యానర్ వార్త వేశారు. నిన్న పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది కదా. అది నేను ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక 4 రోజుల తర్వాత నేరుగా ఫీల్డ్కి వెళ్ళి వీడియో చేస్తాను. అలాగే ఇంటర్ 10 పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 16 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు. అది ఇంటరు అలాగే 10th ఈ 2 పరీక్షల షెడ్యూల్ ఒకటి విడుదల చేశారు, అదొకటి ఇచ్చారు. తర్వాత అవ్వాతాతల పింఛన్లు 3,000కు పెంపు తుది ఆమోదం కోసం నేటి క్యాబినెట్కు జగన్ ముందు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు 3,000కు పెంచుతున్నారు, అదొకటి సాక్షిలో రాశారు. అలాగే నాడు సేవామిత్ర నేడు మై టీడీపీ ఓట్ల నమోదుకు యాప్లతో తెలుగుదేశం అడ్డదారులు అంట. సో తెలుగుదేశం అడ్డదారులు తొక్కుతోంది ఓటర్ల నమోదు విషయంలో, పర్సనల్ డేటా వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడుతోంది అని
సాక్షిలో రాశారు. సో దీన్ని ఎవరు నమ్ముతారో అందరికీ తెలుసు. నాడు సేవామిత్ర పేరుతో ఓట్లు తొలగించారంట వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేసుకున్నారంట. నిజంగా వైసీపీ వాళ్ళు ఓట్లు తొలగించి టీడీపీ వాళ్ళ దొంగ ఓట్లు నాడు జాయిన్ చేసుకుంటే 2019 ఎన్నికల్లో రిజల్ట్ వేరేలా ఉండేది. వీళ్ళ అబద్ధ ప్రచారం తప్ప అక్కడ నిజమేమీ లేదు. అబద్ధ ప్రచారాలే మిగులుతున్నాయి. వైసీపీతో అదే సమస్య. అన్ని ప్రచారాలు అబద్ధాలే. పింక్ డైమండ్ ఏమైందో తెలియదు. అలాంటి బోల్డ్ అబద్ధ ప్రచారాలు. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక మంచి హెడ్డింగ్ పెట్టారు. ఆ రోగశ్రీ, ఆరోగ్యశ్రీని ఆ రోగశ్రీగా మార్చారు అని. ఒక అసలు చికిత్స మాని ప్యాకేజీ మూతలు 25 లక్షలకు మించి పరిమితి అంటూ డ్రామా. ప్యాకేజీ మొత్తం చాలక ఆసుపత్రులు గొగ్గోలు. ఆరోగ్యశ్రీ అంటేనే ఆసుపత్రుల్లో నో ఎంట్రీ. ఐసీయూ దాకా చేరని శస్త్రచికిత్సలు. చికిత్స ఖర్చులో సగం రోగుల నుంచే వసూలు. డబ్బులు కడితేనే ఆపరేషన్ అనే షరతులు. అన్నీ తెలిసినా కళ్ళు మూసుకుంటున్న సర్కారు. 100% నిజం. నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. కాకపోతే అది నేను అంత ఓపెన్గా చెప్పలేను. 100% నిజం. డబ్బులు చేతిలో పడితేనే ఆపరేషన్, లేకపోతే మాత్రం అస్సలు మామూలుగా లేదు పరిస్థితి. ఇక ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలే బలి. మార్చడానికి వాళ్లే దొరికారా? జగన్ సంపూర్ణ విఫల ముఖ్యమంత్రి చంద్రబాబు. రెడ్డి సామాజిక వర్గంలో ఒక్క మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మార్చి మిగిలినవన్నీ ఎస్సీ బీసీలనే మార్చారు. సో మొత్తం 150 మందిని మార్చినా సరే వైసీపీ ఇంకా గెలవదు. అన్ని చోట్ల మార్చిన వాళ్ళు గెలవరు. ఒక చోట చెల్లని కాసు మరో చోట చెల్లుతుందా? అడుగు వర్గాలనే ఎందుకు మారుస్తున్నారు? వాటము భయంతోనే జగన్ హడావిడి. వైసీపీ మునిగేవాడా? దూకేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. ప్రజాభిప్రాయంతోనే అభ్యర్థులు ఎంపిక చేస్తాము. 5 కోట్ల మంది ఒక పక్క, సైకో జగన్ మరో పక్క. దొంగ ఓట్లతో గెలిచే దిక్కుమాలిన ప్రయత్నాలు. 3 నెలల్లో ఇంటికి పోయేవాడికి కార్యాలయాలు మార్చే హక్కుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు గారు చేసిన కామెంట్లని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. అలాగే దద్దరిల్లిన పార్లమెంటు. భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో జగన్ ఏం జరిగింది అనేది నిన్న అదంతా కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే, అలాగే పవన్ కళ్యాణ్ గారి వార్త కూడా ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో వేశారు, మొదటి పేజీలో వేశారు. విధ్వంసకర పాలన పోవాలి. టీడీపీ జనసేన పాలనతో సుస్థిరమైన సంపన్నమైన ఏపీ. ఉమ్మడి ప్రభుత్వం దశాబ్ద కాలం అధికారంలో ఉండాలి. ఏపీ దిక్కు లేకుండా పోయింది. కుక్కల చింపును విస్తర చేశారు. పునరుజ్జీవం తీసుకురావాలి. వ్యక్తిగతంగా 10 నుంచి 15 ఓట్లు తెచ్చుకునే వారికి టికెట్లలో ప్రాధాన్యము. అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చాలి. పవన్ కళ్యాణ్ జనసేనలో గరికపాటి వెంకట విశాఖ కార్పొరేటర్ సాదిక్కు జాయిన్ అయ్యారు. సో ఇది 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలక అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.